న్యూస్ ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులు వేగం పెంచారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామంటున్న సీఎం చంద్రబాబు మాటల్లో వాస్తవం ఎంత? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి అన్న అంశంపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పోలవరం ప్రాజెక్టులో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం గ్యాప్ 1 దగ్గర ఉన్నాం. ఇప్పటికే గ్యాప్ 2 దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. గ్యాప్ 1 దగ్గర డయాఫ్రామ్ వాల్ పక్కనే అటు 7 మీటర్లు ఇటు 7 మీటర్లు కూడా ఏ విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా పనులు వేగవంతంగా చేయాలి, అట్లాగే షెడ్యూల్ కూడా ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు ఈసీఆర్ఎఫ్ కంప్లీట్ అవుతుంది ఒక టైం టేబుల్ రూపంలో ప్రతిదీ కూడా వీళ్ళు టైం స్కేల్ పెట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పొడుగ్గా చూస్తున్నదంతా కూడా పాత డయాఫ్రామ్ వాళ్ళు కుడి చేతి వైపు అటు కనపడేదంతా కూడా ఈ కుడి చేతి వైపు కనపడేదంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సీ లెవెల్కి సంబంధించి సీ లెవెల్ నుండి సుమారుగా 53 మీటర్లు అది పైకి కనపడుతుంది. ఇదంతా కూడా మీరు చూస్తే సుమారుగా పైకి ఎత్తైన గోడలాగా స్లోప్తో డ్యామ్ కనపడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అది కొండల మధ్య ఉంటుంది కాబట్టి అక్కడ దీని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అవసరం పడలేదు. కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొండలు కొంత ఆల్రెడీ అక్కడ మెయిన్ ప్రాజెక్ట్ అక్కడ ఉంది. ఇక్కడ కొండలు లేకపోవడం వల్ల ఈ గ్యాప్ 1 గ్యాప్ 2 దగ్గర గ్యాప్ 3 దగ్గర ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాపుల్లో ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఇప్పటికే మొదలవుతున్నాయి. మీరు చూస్తున్నారు కూడా ఈ బండరాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా సీ లెవెల్ నుండి ఇప్పటికే 26 మీటర్లు అంటే సుమారుగా 53 మీటర్ల ఎత్తుకి వెళ్తుందని చెప్తున్నారు. మీరు చూస్తే ఈ డీ హిల్ ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. ఆ డీ హిల్ అంటే ఆ పవర్ హౌస్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా సోమవారం దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు ఎంతవరకు జరిగినాయి అనే దాని మీద అయితే వెరిఫై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి కింద కొంత కొండ ప్రాంతం గ్యాప్ 1 దగ్గర ఉంది. దానికి సంబంధించి కాంక్రీట్ని కిందకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మిషన్ దగ్గరే మనం ఉన్నాం. ఆ మిషన్ మీరు చూడొచ్చు. కాంక్రీట్ డైరెక్ట్గా ఎక్కడైతే లోపల ఏమన్నా పగుళ్ళు ఉన్నా కూడా ఆ కాంక్రీట్ ఆ లోపలికి వెళ్ళి అదంతా కూడా బిగుసుకుపోతుందని చెప్తున్నారు. సో గ్యాప్ 1 గ్యాప్ 2 గ్యాప్ 3లో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే సంకల్పంతో ఉంది. అటు సీఎం చంద్రబాబు కానీ ఇటు ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కానీ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఆ ప్రాజెక్ట్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ అధికారుల నుండి పూర్తి స్థాయిలో సమాచారం తెచ్చుకుంటూ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్మానుష్యంగా పదుల సంఖ్యలో ఉన్న కార్మికులతో నిస్తేజంగా ఉండేది పోలవరం ప్రాజెక్టు ప్రాంతం. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా జరుగుతున్న పనులతో వందలాది కార్మికులతో కళకళలాడుతూ కనిపిస్తుంది. వర్షాలు, వరదల వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి పనులు శరవేగంగా చేయడానికి షెడ్యూల్ సిద్ధం చేసుకుంది. ఇక ఆ మేరకు పనులు పూర్తి చేస్తుంది నిర్మాణ సంస్థ. గత ప్రభుత్వం చేసిన జాప్యం వల్ల ఎగువ కాపర్ డ్యామ్ సిపేజీ జలాలు, ఎగువ దిగువ కాపర్ డ్యాంలను ముంచెత్తి సమస్యల నివారణకు బట్రస్ డ్యామ్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దిగువ కాపర్ డ్యామ్ వద్ద డీ వాటరింగ్ చేస్తూ సిపేజీ జలాల తీవ్రతను నివారించి ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులలో జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక గత ప్రభుత్వ పాలనలో కేవలం 2% మాత్రమే పనులు జరగగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కాస్త వ్యవధిలోనే 12% పనులు పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టులో గత వరదలకు జగన్ నిర్లక్ష్యానికి కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్. దీనికి ప్రత్యామ్నాయంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఇప్పుడు అది పూర్తయ్యే దశకొచ్చింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 950 మీటర్ల మేర చేసి 75% పూర్తి చేశారు. ఇక ఈసీఆర్ఎఫ్ డ్యాంలో అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 430 ఛానల్ నుంచి 890 ఛానల్ వరకు 148 ప్యానెళ్ల నిర్మాణం జరగాల్సింది. ఇప్పటికీ 147 ప్యానెళ్ల నిర్మాణం 27,360 చదరపు మీటర్ల మేర పూర్తి చేశారు. మిగిలిన ఒక్క ప్యానెల్లో 200 చదరపు మీటర్ల నిర్మాణం కొనసాగుతుంది. ఛానల్ 89 నుంచి 430 వరకు 92 ప్యానెళ్ల నిర్మాణంలో 23 ప్యానెళ్ల నిర్మాణం
5,050.66 చదరపు మీటర్ల మేర పూర్తయింది. కాగా 67 ప్యానెళ్ల నిర్మాణం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణం 18,000 చదరపు మీటర్ల మేర చేయాల్సిండగా వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేస్తున్నారు. 890 ఛానల్ నుంచి 1485 ఛానల్ వరకు 133 ప్యానెళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. 77 ప్యానెళ్లలో 18,459.19 చదరపు మీటర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశారు. 44 ప్యానెళ్ల నిర్మాణం కొనసాగుతుంది. 430 నుంచి 890 ఛానల్ వరకు ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం, 21,000 చదరపు మీటర్ల మేర ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. ఛానల్ 89 ప్రాజెక్టులో అతి ప్రధానమైన కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో జంట గుహల పనులు 82%, ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను 62% పూర్తి చేశారు. సో మనం పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రాంతంలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే ఈసీఆర్ఎఫ్ సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఒక షెడ్యూల్ పెట్టుకుని పనులు వేగవంతంగా చేసేందుకు అధికారులు అయితే సంకల్పంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్యాప్ 1లో పనులు మనం చూసాం. ఇప్పుడు మీరు చూసే ప్రాంతం అంతా కూడా గ్యాప్ 2కి సంబంధించి ఈ చిప్స్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించింది అనుకోవచ్చు. ఈసీఆర్ఎఫ్ అట్లాగే మీరు కుడి చేతి పక్కన చూస్తే కనుక డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించినటువంటి డీ వాల్. అసలు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది సి మూర్తి గారు ఉన్నారు, ఈఎన్సీ, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ డయాఫ్రమ్ వాల్ ఎంత మేర కంప్లీట్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది? మనకి న్యూ డయాఫ్రమ్ వాల్ గత జనవరిలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు 78% డీ వాల్ కంప్లీట్ అయిపోయింది. మిగతా పోర్షన్ కూడాను ఈ ఫిబ్రవరి 2026 కంప్లీట్ చేస్తాము. ఇంతకుముందు సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ సజెషన్ ప్రకారం అంటే డీ వాల్ కడుతూ ఉండగా కూడా మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో మొదట్లో డీ వాల్ అయిన తర్వాత అనే వాదన ఉండేది. అది కాకుండా డీ వాల్తో బ్యాలెన్స్ కడుతూ ఎక్కడైతే డీ వాల్ అయిపోయిందో అక్కడ మెయిన్ డ్యామ్ కట్టడానికి పర్మిషన్స్, డ్రాయింగ్స్ అప్రూవల్ చేశారు. సో దాని ప్రకారం ఏంటంటే డీ వాల్ అయిన పోర్షన్ 430 చైనేజ్ నుంచి 890 చైనేజ్ వరకు డీ వాల్ అయిపోయింది. సో నవంబర్ 1 నుంచి మేము ఆల్రెడీ మొదలుపెట్టాము ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు. అందులో మొదటగా వచ్చేటంటే డీ వాల్ టాప్ ఒక 1 మీటర్ కట్ చేసేసి దాని చుట్టుపక్కలంతా ఉన్నటువంటి మట్టి అంతా తీసి స్టిప్పింగ్ చేసుకుంటూ ఇలాంటి ఇప్పుడు వేస్తున్నటువంటి ఫైన్ ఫిల్టర్స్ అంటారు, వాటికి మెటల్ ఫిల్టర్స్ అంటారు, ఆ వేయడం అంతా నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేసాము. సో రాను దాని స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఎంటైర్ ఈసీఆర్ఎఫ్ డ్యాము మనం డిసెంబర్ 2027 అనేది ముందు పెట్టుకున్నాము. సో ముఖ్యమంత్రి గారు ఏంటంటే జూన్ కూడా ఫినిష్ చేయాలనేటువంటి కోరిక కూడా ఉంది. సో ముందు మన క్వాలిటీ ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా వీళ్ళంత వరకు మిషనరీ పెంచుకొని పాసిబిలిటీ ఎక్కడ ఉన్నా సరే అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. సార్, ఇప్పుడు గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 ఈ 3 చోట్ల ఈసీఆర్ఎఫ్ వస్తుందా సార్? ఈ వస్తే ఎంత హైట్ ఉండే అవకాశం ఉంటుంది గ్యాప్ 1 దగ్గర కానీ గ్యాప్ 2 దగ్గర కానీ? సో మనకి మొత్తం 3 గ్యాపుల్లో గ్యాప్ 3 అనేది కాంక్రీట్ డ్యామ్తో కట్టడం జరిగిపోయింది. ఓన్లీ గ్యాప్ 1, గ్యాప్ 2 మనం కడితే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మనకి ఫీజిబిలిటీ వస్తుంది. సో గ్యాప్ 1 అంటే వీటికంటే మనం లెవెల్స్ అనేది సీ లెవెల్తో కంపేర్ చేస్తాము. సీ లెవెల్ 0 అనుకుంటే 53 మీటర్స్ హైట్ వరకు ఉంటుంది. సో మనకున్న ఇక్కడ గ్రౌండ్ లెవెల్స్ 15 మీటర్స్ సీ లెవెల్లో ఉంటాయి. 15 నుంచి మనమేమో 53 మీటర్స్ వరకు కడతాం. దగ్గర 38 మీటర్స్ హైట్ వస్తుంది. సో ఈ హైట్ కట్టేటప్పుడు ఏంటంటే గ్యాప్ 1 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము, 27 మీటర్స్ వరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే 15 మీటర్స్ హైట్లో నుంచి ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి రాను పెరుగుతూ అనుకున్నది ఇదర్ డిసెంబర్ 2027 ఇంకా మనకి అన్ని విధాలుగా కలిసి వచ్చి మిషనరీ అంతా మనం చేస్తే జూన్ 2027 కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మనం అనుకుంది ఇది కొత్త డయాఫ్రమ్ వాళ్ళేనా సార్? ఇది ఇంకా అంటే ఎంత పెండింగ్ ఉంది సార్? ఇది 450 ఎంతో మీటర్స్ పెండింగ్ ఉంది టోటల్గా. అంటే డీ వాల్ వేయడం అనేది చాలా వరకు 958 మీటర్స్ అయిపోయింది. కానీ మనం వేసిన వెంబడే వెంటనే తీయలేము. దానికి కొన్నాళ్ళ పాటు 21 డేస్ దానికి ఎంటైర్ క్యూరింగ్ అంతా అవ్వడం, దాని అంతా అది అయినాక కానీ ఓపెన్ చేయలేము. మనకి ఇప్పుడు అయిపోయింది అంటే 430 చైనేజ్ నుంచి 890 అంటే దగ్గర 460 మీటర్స్ వరకు అయిపోయింది. సో మనం ఇక్కడ డ్యాము స్టార్ట్ చేసుకోవడానికనే దాన్ని ఓపెన్ చేసాము. మిగతాది కూడా ఓపెన్ చేయలేదు. అది అవసరం వచ్చినప్పుడు ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుంటూ రెండు పక్కల ఈ బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు పక్కల ఓపెన్ చేసుకుంటూ ఈ ఫిల్టర్స్ వేసుకుంటూ డ్యామ్కి ఎక్స్టెన్షన్ చేస్తాం. సార్, మీరు ఇప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘకాలం చూశారు మొత్తం. అసలు ఇందులో ఉండే ప్రధానంగా ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏముంటాయి ప్రాజెక్టులో? అంటే పనులు వేగవంతంగా అవ్వటానికి కానీ ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ కంప్లీట్ అవ్వాలన్నా ఇవి కావాలన్నా ఏంటి అసలు మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? అంటే మనకి మొదట ఏంటంటే ఈ డ్యామ్ అంతా
ముందు శాండీ బెడ్ పైన డ్యామ్ కడుతున్నాం. అంటే శాండ్ పైన డ్యామ్ కడుతుంది. ఎందుకంటే ఎన్ని డ్యామ్లు ఎక్కువ నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ ఎన్ని ఆల్మోస్ట్ 90% డ్యామ్లన్నీ మనం రాక్ పైన పెడతాం. కొండ ప్రాంతంలో కొండల మధ్యన ఉన్న స్థలం చూస్తాము. రాక్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు రాక్ తవ్వేసి అక్కడ నుంచి కాంక్రీట్ డ్యామ్ కట్టడం, అది ఆనవాయితీ. సో ఇక్కడ అలా కట్టడానికి ఫీజిబిలిటీ లేదు. ఇదంతా మొత్తం ఎక్కడ తగ్గుతున్నా శాండే వస్తుంది. మీకు 80 మీటర్లు 90 మీటర్ల లోపల వరకు రాక్ రాదు. ఆ రాక్ కూడా ఎలా ఉంటుందో తెలియదు క్వాలిటీ. సో అలాంటప్పుడు అలాంటి డ్యాములు చేయలేరు. సో దాని పర్పస్ అంటే ఇలాంటి ఏరియాలో ఈసీఆర్ డ్యామ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఒకటోది. రెండోది, ఇక్కడ కూడాను ఈ శాండీ బెడ్స్ వల్ల ఏంటంటే దాని మినిమం ప్రాపర్టీస్ అంటే ఎర్త్క్వేక్లు వచ్చినప్పుడు కూడాను చెదిరిపోకుండా ఉండాలంటే దాని ప్రాపర్టీస్ మెరుగుపరచడానికి వేరియస్ కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది. వైబ్రో కాంపాక్ట్స్ అంటాము, స్టోన్ కాలమ్స్ అంటాము, ఇలా చాలా కొంత ఏరియాలో శాండ్ ఉంది, కొంత ఏరియాలో క్లే ఉంది. సో రెండు మొత్తం శాండ్ ఉన్నా సరే ఒక వాదిరి ఉండేది. సో ఈ రెండు రీచ్ల్లో కొంత ఏరియా శాండ్ కొంత ఏరియా క్లే ఉండేసరికి ఒక్కొక్క దానికి ఒక ట్రీట్మెంట్ చేయాలి. సో ఆ ట్రీట్మెంట్ దగ్గర ఏంటంటే రకరకాల అదే సిడబ్ల్యూసి వాళ్ళు అవచ్చు, ఐఐటి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది సుదీర్ఘంగా చేశారు. ఆ టైంలో మనకి ఫ్లడ్ వచ్చి కొంత కవర్ అవ్వడం జరిగింది. సో దాంతో ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఆ విధమైనటువంటి టెక్నికల్ ఛాలెంజెస్ అనేవి అవన్నమాట. శాండ్ బెడ్ ఉండడము, క్లే బెడ్ ఉండడము, ఈ డ్యామ్ బరువు అంతా వేస్తే అవి ఎటువంటి చలనం లేకుండా మంచిగా గ్రౌండ్ గట్టిగా ఉండదు. అంటే రాక్ అంత గట్టి చేయాలి. రాక్ మనకు దొరకలేదు కానీ రాక్ అంత గట్టి చేయాలి. అదర్వైజ్ డ్యామ్ ఇది ఉంటుంది. దాని గురించి ఏం చేస్తే చేయాలి ఇలాంటివన్నీ బాగా పరిశోధన చేసి ఆ ఆపరేషన్స్ జర్మనీ నుంచి మెషిన్స్ తీసుకొచ్చి చేయడము, ఇలాంటివన్నీ వేరియస్ బాడీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో ఒకరు కాదు, ఇక్కడ డబ్ల్యూఆర్డీ అవ్వచ్చు, సిడబ్ల్యూసీ అవ్వచ్చు, పిఓఈ అవ్వచ్చు, ఆఫ్రీ అని ఇంటర్నేషనల్ డిజైనర్స్ పెట్టాము, ఐఐటి ఢిల్లీ, ఐఐటి తిరుపతి, సిఎస్ఎంఆర్ఎస్ అనే సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, సిడబ్ల్యూపిఆర్ఎస్ అనే సంస్థ, రకరకాల ఒక 10-15 సంస్థలతో మాట్లాడుకుంటూ డిజైన్స్ రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో కొంత ఇది ఛాలెంజెస్, దట్ ఈస్ ద టెక్నికల్ ఛాలెంజెస్, అవన్నీ ఇప్పుడు వరకు ఓవర్కమ్ అయ్యాము. ఇక రాను ఈ డ్యామ్ అంటూ లేవడం మొదలు పెడితే ఆ టెక్నికల్ ఛాలెంజెస్ అన్నీ నలిఫై అయిపోతాయి. నార్మల్ ప్రాసెస్తో మనం చేసుకోవాలి. ఏంటి ప్రజెంట్ డ్యామ్లో ఈ రోజుకి ఏ పనులు జరుగుతున్నాయి? ఈ టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకున్నారు? పనులు ప్యారల్గా అన్ని పనులు జరుగుతుంది లేదా ఒకదాని తర్వాత చేసే పనులు ఏముంటాయి? ఆల్రెడీ ఇప్పుడు డీవాల్ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. 78% అయిపోయింది కాబట్టి మిగతా 22% ఫిబ్రవరి వరకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైతే డీవాల్ వేసిన దగ్గర ఇటుపక్క అటుపక్క డ్యామ్ కట్టడానికి కావాల్సిన యాక్టివిటీస్, మెటల్ ఫిల్టర్స్, రాక్ డంపు అన్నీ వేయాల్సి ఉన్నాయి. సో ఆ పనులు జరుగుతూ ఉంటాయి. సో డీవాల్ కన్స్ట్రక్షను, మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి అంశాలు అన్నీ సైమిల్టేనియస్గా జరుగుతాయి. ఫిబ్రవరి వరకు డీవాల్ అయిపోయిన తర్వాత ఆ డీవాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అన్ని రిమూవ్ చేసి త్రూఅవుట్ లెంగ్త్ మేము డ్యామ్ కట్టడానికి మాకు ఫిజిబిలిటీ వస్తుంది. ఈ సీజన్లో జూన్కి ఓవరాల్గా ఒక హైట్ వరకు, అది ఎంత హైట్ అనేది ఇప్పుడు చెప్పలేం కానీ, బట్ 28 మీటర్స్ ఇక్కడ నుంచి వరకు గ్రౌండ్ నుంచి ఒక 9 మీటర్స్ 8 మీటర్స్ వరకు వచ్చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో ఉన్నటువంటి వర్షాకాలం కూడా దీని మీద ప్రభావం ఎలా చూపుతుందో అనేది, అవి కూడాను మనం వర్షా ప్రభావం తక్కువగా ఎఫెక్ట్ అయ్యేటట్టు కూడాను ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ఆ 4 మాసాల్లో కూడా మనం చేసుకోగలిగితే వర్క్ ఇంకా మనకు వేగం అవడానికి ఛాన్సెస్. ఏంటి మీరు మాట్లాడుతూ మెయిన్ డ్యామ్ వర్క్లు మొదలు పెట్టాము లేకపోతే ప్యారల్గా చేస్తాం అంటే మెయిన్ డ్యామ్ వర్క్ అంటే ఏంటి సార్ అసలు? అది దాని అంటే మేము వచ్చేసరికి మెయిన్ డ్యామ్ అంటే వాటర్ వెళ్ళేది ప్రాజెక్ట్ గేట్లు ఉన్నది అనుకుంటాం. ఏంటి అసలు దాని మెయిన్? 2 రకాలు ఉంటాయి. ఎనీ డ్యామ్ కట్టేటప్పుడు 2 పార్ట్లు, రెండు భాగాలు ఉంటాయి. డ్యామ్లో పర్పస్ ఏంటంటే ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ వెళ్ళే మార్గం కనిపెట్టుకోవాలి, అది ఒకటి. సో దాని పార్ట్ అంటే స్పిల్వే 48 గేట్లతో. ఇప్పుడు మనకి 22 లక్షల ఫ్లడ్ వచ్చింది, అప్పుడు మొన్న 14 లక్షల ఫ్లడ్ వచ్చింది, రేపు 36 లక్షల ఫ్లడ్ వచ్చినా సరే ముందు వాటర్ వెళ్ళిపోవాలి. ఆ వాటర్ వెళ్ళడానికి మనం స్పిల్వే కట్టాం, అయిపోయింది, ఆ పాత్ర అయిపోయింది. నవ్వు వాటర్ తక్కువగా ఉన్నప్పుడు మనం వాటర్ని స్టోర్ చేయాలి, ఆ పాత్ర కాలేదు. ఇప్పుడు ఈ డ్యామ్ కట్టకపోతే వచ్చిన వాటర్ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పోర్షన్, ఈ గ్యాప్లో ఉన్నాం కదా, ఈ గ్యాప్ 3 నుంచి వాటర్ పారేస్తుంది. స్టోర్ చేయలేం. స్టోర్ చేయకపోతే నీ రిజర్వాయర్ తలకు ఆబ్జెక్టివ్ నెరవేరదు. సో ఈ విధంగా ఈ 2 గ్యాప్ 1 గ్యాప్ 2 మెయిన్ డ్యామ్ అంటుంది, దానికి స్టోర్ చేసే పర్పస్. ఇవి కట్టేస్తే వాటర్ వెళ్ళడానికి దారి ఉండదు. ఓన్లీ గేట్లు తెరిస్తే వెళ్తుంది, గేట్లు మూస్తే ఉండిపోతుంది. సో ఆ విధంగా మనకి రిజర్వాయర్ పూర్తి అయినట్టుగా సంభవం. అప్పుడు మనం స్టోర్ చేసిన వాటిని ఎలా వాడుకోవాలనేది కెనాల్ నెట్వర్క్, వాటి సిస్టమ్స్ ఉంటాయి. అప్పుడు మనకు డ్యామ్ పూర్తయినట్టుగా ఉంటుంది.
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్ నిర్మాణ ప్రాంతంలో మట్టి నమూనాల సేకరణ, గైడ్ బండ్ నిర్మాణానికి అనువైన ప్రదేశమా కాదా అనే నిర్ధారణ లేకుండా నిర్మించారు. ఇందువల్ల డయాఫ్రమ్ వాల్ స్పిల్వే జలాల తీవ్రతకు కూలి గైడ్ బండ్ కుంగిపోయింది. ఇక దీనిని తిరిగి అదనపు వ్యయంతో పునర్నిర్మించారు. కానీ అది అసంపూర్ణంగా ఉండటంతో గైడ్ బండ్కి సమాంతరంగా దిగువన డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందే. గ్యాప్ 1 కాంట్రాక్ట్ దాదాపు పనులు పూర్తి కాగా ఆ ప్రాంతంలో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక గ్యాప్ 2 ప్రాంతంలో మొదట ఫిల్టర్ల పనులు కొనసాగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇప్పటికీ 78% పూర్తి కాగా 2026 ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నట్లు చెప్తున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల లోపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పంతో ఉన్నారు. ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనూ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ట్రెంచ్ కట్టర్లు కానీ ఇక్కడ డీవాల్కి సంబంధించి, అట్లాగే డీవాల్కి ఈసీఆర్ఎఫ్ కూడా పనులు అయితే గ్యాప్ 1 గ్యాప్ 2లో వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మెయిల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఉందో జిఎం గంగాధర్ ఉన్నారు. సార్ ఏంటి ఈ గ్యాప్ 1 గ్యాప్ 2లో ఈసీఆర్ఎఫ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటి? యాక్చువల్గా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వర్షాకాలంలో ఆల్రెడీ మనం డీవాల్ మొత్తం కంప్లీట్ చేసాం. డీవాల్ అంతవరకు మనకి యాజ్ పర్ నామ్స్ యాజ్ ప్రజెంట్ నడుస్తూ ఉన్నది. మనం అనుకున్నట్టుగా నడుస్తూ ఉంది. మన ఫిబ్రవరి కల్లా ప్లాన్ చేస్తాం అమలు అయిపోయేలాగా. ఇప్పుడు మనకి టోటల్ డీవాల్లో 80% వరకు ఫినిష్ అయిపోయినది, 20% ఉన్నది. అయితే ఎక్కడైతే డీవాల్ ఫినిష్ అయిపోయినదో అక్కడ మనం ఏం చేస్తామంటే గ్యాప్ 2లో మా ప్లాట్ఫామ్ రిమూవ్ చేసి డీవాల్ రిక్వైర్డ్ కట్ చేసి మిగతా ఏవైతే పనులు కావాలో ఫిల్టర్స్ కానీ, క్లే కోర్ లేయింగ్ కానీ, యాజ్ వెల్ రాక్ ఫిల్లింగ్ కానీ అన్నింటిని కూడా ఏరియా సిద్ధం చేసుకుంటూ రెడీగా ఉన్నాము. ఆల్మోస్ట్ గ్యాప్ 2లో డౌన్ స్ట్రీమ్లో ఫిల్టర్స్ మనకి అగ్రిగేట్ ఫిల్టర్స్ ఉన్నవి ఆల్రెడీ లే చేసాము. అవి కూడా 450 చైనేజ్ నుంచి 900 అరౌండ్ 450 మీటర్స్ మనం ఏంటంటే ఏరియా క్లీన్ చేసి పెట్టాము డౌన్ స్ట్రీమ్లో. ఆ 450 మీటర్స్ మనం హ్యాండిల్ చేస్తున్నాం డ్యాము. అలాగే యాజ్ వెల్ as సేమ్ అది దానికి పేర్ల ఆపోజిట్గా అప్ స్ట్రీమ్లో కూడా 450 మీటర్స్ ఏరియా మనం రెడీ చేస్తున్నాం. మోస్ట్లీ 2-3 రోజులు అక్కడ కూడా రాక్ స్టార్ట్ చేస్తాం. సో మన షెడ్యూల్లో యాజ్ పర్ మనం ఏదైతే షెడ్యూల్ మనం అనుకున్నామో దాని ప్రకారం పనులు ఆన్ షెడ్యూల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఇలా ఈవెన్ గ్యాప్ 1 కానీ గ్యాప్ 2 కానీ అలాగే గ్యాప్ 1 పార్ట్లో గ్యాప్ 2లో డీవాల్ యాక్చువల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో 80% ఫినిష్ అయిపోయింది. మోస్ట్లీ 1 or 2 monthsలో మేము 2-3 months ఫినిష్ చేస్తాము. సో ఫినిష్ అయిపోయిన తర్వాత దాని టైం క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ రిమూవ్ చేసుకుంటూ మేము యాక్షన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే మా యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈవేళ మా చేతిలో 500 మీటర్స్ డీవాల్ కంప్లీట్ అయిపోయినది. ఆ 500 మీటర్స్ మనం కట్ చేసి దాని తాలూకా సాయిల్ కానీ అగ్రిగేట్స్ కానీ ఏది ఉంటే అవి 2 పక్కల యాజ్ పర్ డిజైన్లో ఉన్నాయి, డ్రాయింగ్లు ఏమైనా మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే ఇన్ ఫ్యూచర్ అంటే మనం మార్చి దాకా వెయిట్ చేయము. సపోజ్ నెక్స్ట్ మంత్లో మనకు 100 మీటర్స్ 150 మీటర్స్ డీవాల్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అవుతుంది. సో అది ఏదైతే ఫినిష్ అవుతుందో దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మనం యాజ్ పర్ డ్రాయింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మోస్ట్లీ మనం అనుకున్నట్టుగానే ఈ సీజన్లో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతూ ఉంది. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ గ్యాప్ 2. సో గ్యాప్ 1లో ఏంటంటే యాజ్ పర్ మన డ్రాయింగ్ ప్రకారం కూడా గ్యాప్ 1లో కూడా మనం షెడ్యూల్ ఇచ్చున్నాము. అది మనకి స్కవర్ పోస్ట్ ఉంది. యాక్చువల్గా ఏదైతే క్రిటికల్ పోర్షనో స్కవర్ పోస్ట్ ఫినిష్ చేస్తున్నాము. ఫినిష్ చేసిన తర్వాత ఎంటైర్ టోటల్ ఏరియాని హ్యాండిల్ చేస్తున్నాము. అది కూడా మనకి ఏంటంటే డీవాల్ అది కూడా ఒక లెవెల్కి నీట్గా దాన్ని ట్రిమ్ చేసి దాని తర్వాత 2 పక్కల డీవాల్ పక్కన ఏదో మట్టి వస్తుంది దాన్ని అప్ టు రిక్వైర్డ్ లెవెల్ యాజ్ పర్ డిజైన్ నీట్ కట్ చేసుకుని దాని తర్వాత 0.2 లేయర్స్ వేసుకుంటూ క్లే కోరు మనం రైజ్ అవుతూ వస్తూ ఉన్నాము. సో మోస్ట్లీ వితిన్ 1 week or 10 daysలో అది అప్ టు ఎగ్జిస్టింగ్ గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. ఈ లోపల ఏం చేస్తున్నామంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్లో కూడా రాక్ ఫిల్ నడుస్తూ ఉంది, ఫిల్టర్స్ నడుస్తూ ఉన్నాయి. అలాగే మన కనెక్టింగ్ హిల్స్ ఉన్నాయి, డీ హిల్ కానీ G' హిల్ కానీ. దానికి మనం ట్రెంచింగ్ చేసి జియాలజీ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ప్యాడ్ కాంక్రీటింగ్ అంటాం. అది ప్యాడ్ కాంక్రీట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ప్యాడ్ కాంక్రీట్ చేస్తూ దాని తర్వాత మనం ఏంటంటే యాజ్ పర్ డిజైన్ ఏదైతే జియోలాజికల్ జిఎస్ఏ మనం ఇంప్లిమెంట్ మన ఏదైతే మన డిజైనర్ జిఎస్ఏ కలిపి మనకి ఒక గ్రౌటింగ్ ప్యాటర్న్ మనకి డిజైన్లో మనం సబ్మిట్ చేస్తున్నారు. దాని ప్రకారం మనం గ్రౌటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. గ్రౌటింగ్ కూడా చేస్తూ ఉన్నాము. 2 రకాల గ్రౌటింగ్ చేస్తాము. యాజ్ వెల్ గ్రౌటింగ్ చేసిన తర్వాత ఎంబాక్మెంట్ కూడా సేమ్ లెవెల్ దాని ప్రకారం లేపుకుంటూ పైకి పోతూ ఉంటాం. దట్ ఈస్ ది రిగార్డింగ్ గ్యాప్ 1. మోస్ట్లీ ఏదైతే మనం టార్గెట్ ఇచ్చున్నామో గవర్నమెంట్ ఏదైతే మనకి షెడ్యూల్ ఇచ్చి మేము సబ్మిట్ చేసి మేము ఉన్నామో దాని ప్రకారం యాజ్ పర్ షెడ్యూలే వర్క్ వెళ్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మేము కంప్లీట్ చేస్తాం ఆశిస్తాం.
పోలవరం ప్రాజెక్టులో కీలక అంశం ఇప్పటికే పూర్తయి మెయిన్ కెనాల్ లిఫ్ట్, మెయిన్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు పంపడం, రూట్ కెనాల్ వద్ద ట్విన్ టనెల్ 63, 64 దాదాపు పూర్తయ్యాయి. ట్విన్ టనెల్ 64 వద్ద లైనింగ్ చేయాల్సి ఉండగా అటు బెడ్డింగ్, హెడ్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఒక పని తర్వాత మరొక పని కాకుండా సమాంతరంగా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ప్రాజెక్టు అధికారులు సైతం సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడానికి వేగంతో పాటు నిర్మాణంలో ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా పనులు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే ప్రధానమైనటువంటి పనులు జరిగే ప్రాంతాలన్నింటినీ మనం చూసాం. వీటన్నిటిలో కూడా అతి ముఖ్యమైన ఘట్టం టన్నెల్స్. ఈ టన్నెల్స్ ద్వారానే గోదావరి నీరు అటు రైట్ మెయిన్ కెనాల్కి చేరుకుంటుంది. అయితే ఇప్పటివరకు కూడా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా రైట్ మెయిన్ కెనాల్ నుండి నీరు గోదావరి జలాలు పంపిస్తుంటే ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ట్విన్ టన్నెల్స్ ద్వారానే గోదావరి జలాలు అటు రైట్ మెయిన్ కెనాల్కి వెళ్ళటం, అక్కడ నుండి కృష్ణా ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 64 టన్నెల్. దీనికి సంబంధించి ఈ కొండను మొత్తం అంతా కూడా తొలిచివేసి ఈ టన్నెల్ని కడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటువైపు ఒక టన్నెల్ ఉంటే దీనికి పక్కనే మరొక టన్నెల్ ఉంది. మొత్తం కొండ అంతా కూడా తొలిచి చాలా జాగ్రత్తగా ఈ టన్నెల్స్ నిర్మిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం 63 P63 P64 ట్విన్ టన్నెల్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ 97% టన్నెల్ పనులు పూర్తి చేశారు. మరోపక్క లైనింగ్కి సంబంధించి అంటే ఎక్స్కవేషన్ అంటే టన్నెల్ తవ్వకాలని 97% పూర్తి చేశారు. కానీ లైనింగ్కి సంబంధించి కేవలం ఈ 39% పూర్తయింది. మరి ఈ లైనింగ్ అంటే ఏంటంటే మీరు చూస్తే కనుక అక్కడ ఐరన్ గడ్డర్లు కనబడుతున్నాయి కదా, ఐరన్ గడ్డర్లు 1 మీటర్ మందాన అంటే ఐరన్ గడ్డర్లు కూడా కనపడకుండా పూర్తిగా దాన్ని సిమెంట్ కాంక్రీట్తో 1 మీటర్ మందాన కాంక్రీట్ని మొత్తం పూర్తిగా ఫిల్ చేస్తారు. ఇప్పటికే 63 టన్నెల్కి సంబంధించి అక్కడ కాంక్రీట్ వర్క్ మేజర్గా పూర్తయింది. కింద ఇక్కడ పైన కనపడేదంతా హెడ్డింగ్ పార్ట్ అంటారు. ఆ హెడ్డింగ్ పార్ట్లో లైనింగ్ 1 మీటర్ మందం పూర్తి అవ్వాల్సి ఉంది. మరోపక్క కింద బెడ్డింగ్ కూడా పూర్తి కావాల్సి ఉంది. మీరు చూస్తే ఈ టన్నెల్ 64 టన్నెల్ ఇక్కడ నుండి అంటే తోటగుంది వైపు వెళ్ళే మార్గం. ఇక్కడ నుండి గోదావరి జలాలు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీటిని నిలబెట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోతుంది. దీని ద్వారానే ఈ టన్నెల్స్ ద్వారానే రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి జలాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోపక్క ఇప్పటికే సీఎం చంద్రబాబు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఒక పని తర్వాత ఇంకొక పని కాకుండా ప్యారలల్గా పనులు పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నది ఇది లెఫ్ట్ టనెల్, అట్లాగే రైట్ టనెల్ 64 ట్విన్ టన్నెల్స్ దగ్గర ఉన్నాం. 63 ట్విన్ టన్నెల్స్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. అక్కడ ఈసీఆర్ఎఫ్ ప్రధాన ఏదైతే ఉందో గ్యాప్ 1 గ్యాప్ 2 దగ్గర ఈసీఆర్ఎఫ్ పనులు కూడా జరుగుతున్నాయి. మరోపక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా ప్యారలల్గా డీ వాళ్ళు కూడా కడుతున్నారు. ఈ 3 గ్యాప్లు కూడా పూర్తి అయిపోయిన తర్వాత నీటిని నిలబెట్టిన తర్వాత ఆ నీరంతా కూడా గోదావరికి సంబంధించిన నీరంతా కూడా ఇటు రైట్ మెయిన్ కెనాల్కి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజలకి సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. పనులు కూడా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతాం అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికారులు కూడా దానికి తగ్గట్లుగానే షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిదీ ఒక టైం టేబుల్ ప్రకారం టార్గెట్ ఫిక్స్ చేసుకుని పనులు అయితే పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. పనులు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా, ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, వానలు వచ్చినప్పుడు కానీ పనులు ఆలస్యం కాకుండా, ఒకవేళ ఆ సీజన్లో వానలు వచ్చే సీజన్లో పనులు ఆలస్యం అయితే వానలు లేనప్పుడు ఎక్కువ పని చేసేలాగా కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. 2 టన్నెల్స్ అండి, ట్విన్ టన్నెల్స్. 715 మీటర్లు ఒకటి రైట్ది, 757 మీటర్లు లెఫ్ట్ది. అందులో రెండిట్లోనూ లైనింగ్ జరుగుతుంది. ఫైనల్ గ్యాంట్రీ లైనింగ్ అంటే సైడ్స్ క్రౌన్. అది రైట్లో వచ్చి 420 మీటర్లు అయింది. అంటే ఆల్మోస్ట్ 55% అయిపోయింది. అది రోజుకి 3 రోజులకి 12 మీటర్లు వేయగలం. 3 రోజులకి 12 మీటర్లు వేయగలం. అంటే నెలకి 120 మీటర్ 10 అవుతాయి. 10 పొజిషన్లు వస్తాయి. అంటే 120 మీటర్లు. అది మార్చి 15 కల్లా అయిపోతుంది. అది లెఫ్ట్ దాంట్లో 300 మీటర్లు వేసాం. అది దాన్ని ఇంకా మనకి 715 కాబట్టి 400 మీటర్లు ఉంది. అది ఇంకా 4 నెలలు పడుతుంది. అంటే ఏప్రిల్ ఎండింగ్ అవుతుంది. దాని తర్వాత వీటిల్లో కూడా గ్యాంట్రీలు పెడతాం. ఆల్రెడీ రైట్ దాంట్లో గ్యాంట్రీ పెడుతున్నాం ఎగ్జిట్. అక్కడేమో ఇప్పుడు మీకు టనెల్స్ ఇలా ఉన్నాయి కదా, ఇది 63. ఈ 63 ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం.
ఇక్కడేమో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మా ప్లాంట్లు ఇక్కడ ఉన్నాయి. ప్లాంట్లు ఇక్కడ ఉండడం వల్ల ఇలాగ వెళ్ళి వేసుకురావడం ఈజీ. ఇక్కడ కూడా ఎగ్జిట్ అంటే ఇక్కడ ఇదేమో ఎంట్రీ అంటాము, ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. దీనికి ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఇక్కడేమో ఎంట్రీ నుంచి స్టార్ట్ చేసాము, అంటే ప్లాంట్ ఇలా ఉంది కాబట్టి ఇలాగ వేసుకొస్తుంది. ఇక్కడేమో ఎంట్రీ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళి ఇలాగ వేసుకొస్తుంది. సో ఇది కూడా మనకి 26 మీటర్స్. మనం వాటర్ ఇక్కడ ఆపిన దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా, అంటే మన ఆర్ఎంసీకి వెళ్ళేంత వరకు ఇది ఎన్ని కిలోమీటర్లు సార్? సుమారు 8 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. మొత్తం 4 టన్నెల్స్ ద్వారా రెండు ట్విన్ టన్నెల్స్. ఈ రెండు ఈ 2 టన్నెల్స్ కలిపి ఒకటి 40,000 క్యూసెక్లు, ఈ 2 40,000 క్యూసెక్లు. ఒక్కొక్క దాంట్లో నుండి 20,000, ఇందులో 20, పక్క దాంట్లో 40,000 అవుతుంది. ఇందులో మనకి ఛాలెంజెస్ ఏముంటాయి సార్? అంటే ఈ టన్నెల్స్ వీటిలో కానీ ఎక్స్కవేషన్ చేయడం లైనింగ్ చేసినప్పుడు పైన ఇప్పుడు ఎండలో ఉంది కదా, పైన ఓవర్ బర్డెన్ ఉన్నది కరెక్ట్గా లేకపోతే రాళ్ళు ఉండి మట్టి గట్ట ఎక్కువ ఉంటే వర్షానికి నీళ్ళు జమ అయితే ఆ నీళ్లు కలెక్ట్ అయినప్పుడు అది కొంచెం కోసేసి లోపల పడిపోతుంది. అలాంటిది జరిగింది ఇక్కడ ఈ టనెల్లో. ఎందుకంటే పైన తక్కువ ఉంది, ఒక డ్రైన్ లాంటిది ఉంది, ఆ నీళ్ళు నిలబడి కింద కోసేసి పడిపోయింది. సో దాన్ని బాగా చేస్తారు. అదే అందుకని మీ లోపలంతా కూడా లైట్ ఇక్కడ ఈ టనెల్ వరకు లేట్ అయింది. ఒక 5 ఏళ్ళు పని ఆగిపోయింది. అది 19లో పడిన తర్వాత 25 వరకు పని జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్ట్కి అయిపోయింది. 6 monthsలో మన ఫండ్స్ కూడా వస్తున్నాయి, వర్క్ బిల్ చేస్తున్నారు కాబట్టి దాని అయిపోయిన తర్వాత అందువల్ల టోటల్ అసలు మీకు యువతల నుంచి అవతలకి బ్లాంక్ అనమాట. ఈ కొండ అవుతుంది ఏం కనపడదు కదా, అలాగే అది కూడా జరిగింది. తర్వాత ఓపెన్ అయిపోయిన తర్వాత ఎంత క్లీన్ చేసిన తర్వాత వెనకనే కనబడుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? మా ఎక్స్పెక్టేషన్ 26 జూన్ అండి. నేను ఒక 1-2 నెలలు అవ్వచ్చు. ఎక్స్పెక్టెడ్ 26 జూన్ మా గవర్నమెంట్ ఇచ్చిన టైము. దాన్ని మ్యాక్సిమం చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచన బలంగా ఉండటంతో నిధుల లోటు కూడా రావటం లేదని చెప్తున్నారు అధికారులు. ప్రకృతి సహకరించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటే పుష్కరాల నాటికే సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి ఇక్కడ గోదావరి సహజంగా ఉన్నటువంటి ఆ ఫ్లోని మళ్లించి పోలవరం ప్రాజెక్టు కట్టడం ఒకటి. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడ ఇసుక బంకమట్టి ఎక్కువగా తగలటంతో కొంత నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3కి సంబంధించి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇవి కంప్లీట్ అయితే నీటిని నిలబెట్టి ఉంచేందుకు అవకాశం ఉంటుందని అయితే అధికారులు చెప్తున్నారు. పుష్కరాల సమయానికి అంటే మనం అధికారులతో కూడా మాట్లాడాం, ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఉందా అన్న దానికి కూడా వారు చాలా చక్కగా చెప్తున్నారని చెప్పి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా పటిష్టమైన దృఢమైన సంకల్పంతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలి. నిధులు తేవటంలో కానీ తెచ్చిన నిధులను సద్వినియోగం చేసి పోలవరం ప్రాజెక్టు త్వరితగతి నిర్మాణం చేయటం కాదు, ఆ త్వరితగతి నిర్మాణంలో వచ్చేటటువంటి సవాళ్ళను కూడా సమిష్టిగా ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సంకల్పంతో ఉన్నామని అధికారులు చెప్తున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? మరి దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు నిర్మాణ సంస్థల నుండి సహకారం ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుండి.